మాట ఎందుకు రాలా? వాళ్ళు ఎందుకు దే హావ్ స్టెప్డ్ బ్యాక్? వెల్ వాస్తవం గారు ముందుగా పెద్దలు జేడి లక్ష్మణ్ గారికి కూడా నమస్కారాలు తెలియజేస్తూ లేట్గా జాయిన్ అయ్యారు. ఇప్పుడు ఈ టెక్నాలజీస్ కొత్త అంటే కొత్త కాదండి, ఇవి ఉన్నాయి. అయితే ఎవరి చేతుల్లో ఎలాంటి ఇమేజెస్ ఉన్నాయి, ఎందుకు ఉన్నాయి, వాటి పర్పస్ ఏంటి, వాళ్ళు ఎందుకు అడిగారు అన్నది మనం అర్థం చేసుకోవాలి. అదే కన్సర్న్ ఇస్తాం. ఇందాక లక్ష్మణ్ గారు అన్నట్టుగా పహల్గామ్ లాంటి టూరిస్ట్ స్పాట్స్ పబ్లిక్ యాక్సెస్ ఉన్న పాయింట్స్లో దాదాపుగా అన్ని ఇమేజెస్ అందరి దగ్గర ఉండి మనం గ్రౌండ్లోనే జియో లొకేషన్స్ జియో ట్యాగింగ్ అంతా చేసుకుంటున్నాం కాబట్టి స్టాప్ ఇచ్చి మనం మ్యాప్ చేసుకోవచ్చు. దాంట్లో పెద్ద విషయం ఉండదు. అయితే ఎక్కడికి ప్రమాదం అంటే ఇలాంటివి చేస్తున్నారనేది ఎక్కడ ప్రమాదం అంటే పబ్లిక్ యాక్సెస్ లేని కాంప్లెక్సెస్ ఉంటాయి. ఉదాహరణకి ఒక యూనివర్సిటీ ఉంది, లేదా ఒక R&D సెంటర్ ఉంది, బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ ఉంది, ఒక మిలిటరీ బేస్ ఉంది, ఇంకోటి ఏదో ఉంది. అక్కడ మనం ఏం చేస్తాం, కొన్ని పాయింట్స్లో ఫోటోగ్రఫీ ఈజ్ నాట్ అలౌడ్ అంటాం. ఫోన్లు తీసుకెళ్ళడానికి అవకాశం లేని ప్లేసెస్ ఉంటాయి. అంటే మీరు ఎగ్జాక్ట్గా మీరు జియో ట్యాగ్ చేయలేరు. సపోజ్ ఈ 50 ఎకరాల్లో నేను కూర్చున్న బిల్డింగు ఒక స్పెసిఫిక్ బిల్డింగ్, దీని GPS లొకేషను జనరల్గా నేను బయట నుంచి ఫోన్లు తీసుకొచ్చో ఇక్కడ ఫోటో తీసో ఇక్కడ ఏం జరుగుతుంది అనేది నేను బయట ప్రపంచానికి ఇవ్వలేను అనుకోండి. కానీ ఏరియల్లీ రిమోట్ సెన్సింగ్ సెటిలైట్స్ వాడి దెర్ ఇస్ నథింగ్ టు ప్రివెంట్. నా క్యాంపస్ మొత్తాన్ని హై రిజల్యూషన్లో పిక్చర్ చేయడానికి, ఇమేజెస్ తీయడానికి ఎవరు ఆపట్లేదు. ఇప్పుడేముంది, కరెక్ట్గా ఏ బిల్డింగ్ ఎక్కడుంది, ఏ బిల్డింగ్ లొకేషన్ ఏంటి, ఏ బిల్డింగ్లో ఏ వైపున ఏముంది ఉంటుందని చెప్పేసి మీరు చక్కగా క్యాల్కులేట్ చేసుకుని ఇలాంటి టెర్రరిస్ట్ యాక్టివిటీస్ చేయడానికి మోర్ ప్రిసైజ్ లొకేషన్స్ మీరు మ్యాప్ చేయగలరు అనమాట. అది ప్రమాదం. మనం ఇక్కడ మామూలుగా రిస్ట్రిక్ట్ చేసామనుకుంటున్న ఏరియాస్ని ఏరియల్లీ ఆ రిమోట్ సెన్సింగ్ సెటిలైట్స్ని వాడి మీరు మ్యాప్ చేసినప్పుడు, అంత క్లోజ్గా మ్యాప్ చేసినప్పుడు ఆ రిజల్యూషన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్ట్ అవుతుంది. ఇందాక లక్ష్మణ్ గారు అన్నట్టుగా గూగుల్ ఎర్త్ వచ్చిన తర్వాత గూగుల్ ఎర్త్ ఏ పాటికి చేస్తుంది, మీటరు 2 మీటర్లు ఆ డిస్టెన్స్లో మనకి ఆ రిజల్యూషన్తో మనకి ఇమేజెస్ ఇస్తుంది. అంటే ఏదన్నా 2 వస్తువులు లేదా 2 కార్లు పక్కనే ఉన్నాయనుకోండి, ఒకదాన్ని ఒకటి ఆనుకుని ఉన్నాయనుకోండి, అవి 2 కార్లుగా చూపించలేదు. ఎందుకంటే దానికి ఉన్న రిజల్యూషనే 1 మీటర్ 2 మీటర్ పబ్లిక్ డొమైన్లో ఉంటాయి. అదంతా ఒకే బాడీ లాగా ఏదో బ్లర్డ్గా చూపిస్తుంది. అలా కాకుండా ఒక్కో కారు ఏముందనుకోండి, ఆ కారు వరకు చూపించగలుగుతుంది. ఇక్కడ డిఫెన్స్ సర్వీసెస్ ఏం కావాలంటే మీరు ఇవి 2 కార్లని, ఈ 2 కార్ల మధ్యలో 1/2 మీటర్ డిస్టెన్స్ ఉందనే వివరం మీకు తెలియాలనుకోండి. అలాంటి ఇమేజెస్ తీయడానికి రన్నింగ్ కార్స్ నంబర్ ప్లేట్స్ స్టడీ చేయడానికి, రన్నింగ్ వెహికల్స్ హైవేస్ మీద ఉన్నటువంటి వెహికల్స్ని పైనుంచి ఫోటోగ్రఫీ ద్వారా స్టడీ చేయడానికి కూడా అలాంటి హై రిజల్యూషన్ కెమెరాస్ ఆ ఫీచర్స్ ఫీజిబిలిటీ ఉంది. రైట్. ఇక్కడ క్వశ్చన్, ఇక్కడ వాళ్ళు ఎందుకు కలెక్ట్ చేశారు, ఏ పర్పస్తో కలెక్ట్ చేశారు? ఒక్క పహల్గామ్ జనరల్గా టూరిస్టులు వెళ్ళే ప్లేస్ చేశారా, లేదంటే ఇంకేమైనా చేశారా? ఒక్క పహల్గామ్ వరకే వాళ్ళు అడుగున్నట్లయితే అది మోస్ట్లీ పబ్లిక్ అవైలబుల్గా ఉన్న ప్లేసే కాబట్టి దాంట్లో అంత పెద్ద డేంజర్ ఏమి ఉండదు. ఇవాళ నక్సరు వాళ్ళ పార్ట్నర్ని కాదు అనుకుని బయటికి పంపిందంటే దేర్ మస్ట్ బి అసోసియేటెడ్ అదర్ యాక్టివిటీ. ఆ అదర్ యాక్టివిటీస్ సస్పీషియస్ అయి ఉంటాయి. అంతవరకు వాళ్ళు ప్రాబ్లీ దే వాంట్ టు వాష్ ఆఫ్ దేర్ హ్యాండ్స్, మేము క్లీన్ అని చెప్పదలుచుకున్నారేమో. ఏదేమైనా కానీ ఇప్పుడు ఆ రోజున ఏమేమి సెలెక్ట్ చేశారు, ఏమేమి ఇమేజ్లు తీసుకున్నారు, ఎందుకు తీసుకున్నారు, అది ఎవరికి అమ్మారు, ఎక్కడ ఉంది, ఈ లింక్ అంతా కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం అయితే మనకు ఉంటుంది. ఈజ్ దిస్ ద ఓన్లీ ఛానల్ ఫర్ దెమ్ అంటే ప్రాబబ్లీ నాట్. మల్టిపుల్ ఛానల్స్ ఉంటాయి, హై రిజల్యూషన్ ఇమేజెస్ దొరికే ప్లేసెస్ ఉన్నాయి. కానీ తీసుకున్నారా, ఎందుకు తీసుకున్నారు, ఎవరు తీసుకున్నారు, ఏం చేస్తున్నారు అనేది ఐ థింక్ మన సెక్యూరిటీ ఏజెన్సీస్ ఇంకొద్దిగా హోంవర్క్ చేయాల్సిన అవసరం ఉంది. అవును సార్. సార్ లక్ష్మణ్ గారు మళ్ళీ జాయిన్ అయ్యారు. సార్, కాంట్రవర్షియల్ పాకిస్తానీ ఫోమ్ BSI రిమూవ్డ్ అస్ పార్ట్నర్ ఫ్రమ్ US శాటిలైట్ కంపెనీస్ వెబ్సైట్ అని మళ్ళీ ది ప్రింట్ ఇంకో స్టోరీ క్యారీ అవుట్ చేసింది. ఒకవేళ వాడంత శుద్ధపూస అయితే అండ్ రిమూవ్ చేయాల్సిన అవసరం కూడా లేదు కదా. ఫస్ట్ అంటే కామన్ మ్యాన్కి వచ్చే ప్రశ్న ఇది, సందేహం ఇది. 2, కేవలం పహల్గామే కాకుండా వాళ్ళు చాలా సెన్సిటివ్ ప్లేసెస్కి సంబంధించిన ఇమేజ్కి మీద
డిఫరెంట్ ఇండివిజువల్స్ డిఫరెంట్ ఫర్మ్స్ నుంచి వాడికి రిక్వెస్ట్ అందినాయి. జనరల్గా కంపెనీ పోర్టల్లో దే యూస్ టు మెన్షన్ ఎవరి నుంచి ఈ రిక్వెస్ట్ వచ్చింది అనేది, అంటే ట్రాన్స్పరెన్సీ కోసం. బట్ వేర్ యాజ్ అబౌట్ సమ్ దెర్ వాస్ నో స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ది people or organizations or institutions, those who asked or sought information about certain images in 6 to 7 areas in and around